విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో రావు సాహెబ్ గానాల రామ్మూర్తి 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సంఘం సభ్యులు సానాల మల్లికార్జునరావు మాట్లాడుతూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎమ్మెల్సీగా సేవలందించిన గానాల రామ్మూర్తి విశ్వ బ్రాహ్మణ సంఘ అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. సమాజ సేవకు, రాజకీయ రంగంలో చేసిన సేవలకు ఆయన చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్య సంఘం ప్రతినిధులు పోతకమూరి మల్లికార్జునరావు, కందేపి సుబ్బారావు, సానల ఆనందబాబు, చెరుకూరి చిన్నకృష్ణ, కందుకూరి పవన్ కుమార్ తదితరులు పాల్గొని గానాల రామ్మూర్తికి ఘన నివాళులు అర్పించారు. ఎంతో కృషి చేసి వీళ్ళంగానికి సంబంధించినటువంటి వారు అని చెప్పి మనని బీసీలో మూర్తి గానాల రామ్మూర్తి గారు, అలాగే వీరు కమ్మరి కంసాలి అనేటువంటి వాక్యాలు వాడకుండా వీరి అందరూ కూడా విశ్వ బ్రాహ్మణులు, కమ్మరి కంసాలి ఇటువంటి వాక్యాలు వడ్లోళ్ళు ఇటువంటి వాక్యాలు ఏమీ లేకుండా ఉండాలని విశ్వ బ్రాహ్మణులు అనేటువంటి వాక్యాన్ని తెలియపరిచి కులానికి సంబంధించి వీళ్ళందరూ కూడా విశ్వ బ్రాహ్మణులు అని తెలియపరిచినటువంటి ఆయన దానికోసం ఎంతగానో కృషి చేసి రాజ్యాంగంలో విశ్వ బ్రాహ్మణులు అనేటువంటి వాక్యాన్ని తెలియపరిచినటువంటి ఆయన గానాల రామ్మూర్తి గారు. అలాగే వారికి సంబంధించి మనం బ్రహ్మశ్రీ అనేటువంటి ఆచార్యులు, బ్రహ్మశ్రీ అనేటువంటి వాక్యాలను మన ఇంటి పేర్లకు ముందుగా బ్రహ్మశ్రీ అనేటువంటి నామధేయాన్ని మనకు ఒక గౌరవప్రదమైనటువంటి బ్రహ్మశ్రీ అనేటువంటి గౌరవప్రదమైనటువంటి శ్రీ అనేటువంటి నామాలన్నిటికీ కూడా ఎంతగానో తాను కృషి చేసి ఆ బ్రహ్మశ్రీ అనేటువంటి నామాన్ని పెట్టుకోవడానికి ముఖ్య కారకులు అని చెప్పేసి తెలియపరిచినటువంటి ఆయన గానాల రామ్మూర్తి గారు. ఈ రోజున ఆయన యొక్క జయంతి మహోత్సవ కాలంలో అందరం కూడా పాల్గొని ఆయన యొక్క ఆత్మకు ప్రశాంతత చేకూరాలని విన్నవించు ఎమ్మెల్సీగా చేసి ఎన్నో అధికారానికి సంబంధించి మేము కూడా ఒక రాజ్యాంగపరంగా నిలబడి ఉండగలమనేటువంటి విలువల్ని ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్సీగా చేసినటువంటి ఆయన గానాల రామ్మూర్తి గారు. ఈ రోజున ఆయన జయంతి మహోత్సవ కాలం ముందు మనం అందరం కూడా ఆయన్ని స్మరిస్తూ ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం ఎంతో శుభసూచితంగా ప్రార్థిస్తూ ఉన్నాం. శ్రీ గానాల రామ్మూర్తి గారు మన జిల్లా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రముఖులు. ఈయన వంశం వారు కూడా సంగీతంలో కానీ పండితుల్లో కానీ చాలా దిట్టలు. అలానే వాళ్ళ కుటుంబంలో నుంచి వచ్చి అప్పటి రోజుల్లో కూడా రాజవంశీయులు ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ కుటుంబం వాళ్ళు సంగీతాన్ని కానీ విద్వాంసం సంగీత సబ్జెక్టులు కానీ పండిత సంబంధించి కొన్ని చెప్తూ ఉండేవాళ్ళు వాళ్ళకి. ఆ చెప్పిన ఫలితంగా వాళ్ళకి అప్పటి రాజులు, పోషకులు వీళ్ళ ఇంటికి గానాల అని, పండిత అని బిరుదులు వీళ్ళ కుటుంబాలకి వచ్చినాయి. ఆ సందర్భంగానే ఆయన్ని మనం గానాల రామ్మూర్తి కానీ పండిత గానాల రామ్మూర్తి గారే అని మనం పిలవటం జరుగుతూ ఉంది. ఆ రోజుల్లో ఆ కుటుంబం నుంచి వచ్చి చదువు పట్టభద్రును చేసి తరువాత ఈ మన రాష్ట్రం అప్పుడు చెన్నై, ఆంధ్ర రాష్ట్రం రెండు కలిసి ఒకే రాష్ట్రంగా ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ఓసీల్లో